హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా 'కూలీ' మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చిందని చెప్పొచ్చు. ఇట్ వాజ్ ఎ ప్యూర్ రజనీజం ఫిలిం అని చెప్పొచ్చు. ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. అఫ్‌కోర్స్ ఇది ఎల్‌సీయూ కనెక్టెడ్ అస్సలు కాదు. ఇంక దాని మీద మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ పెట్టుకొని మాత్రం వెళ్ళకండి. సో ఆల్రెడీ స్టాండ్ అలోన్ ఫిలిం ఆల్రెడీ మనకి క్రితమే చెప్పారు. సో ఇంకా మనం చెప్పినా కూడా ఎస్‌యూ అనుకునే మనం అన్నీ మైండ్‌లో ఎట్టేసుకొని పోతే మనకి బాగున్నా బాలేదనిపిస్తది. ఇప్పుడు చెప్పేస్తారు అందరూ, "ఏహే! ఎల్‌సీయూ కాదు కదా! ఇంక తీసి పడేయి. ఎందుకు ఊరికే చూస్తావు?" అంటే ఇప్పుడు లోకేష్ గారు మొత్తం ఎల్‌సీయూ ఫిల్మ్ కనెక్టెడే వాళ్ళ యూనివర్సే తీయాలా? మొత్తం ఎల్‌సీయూ యూనివర్స్ దాంట్లోనే కలిపి తీయాలా? ఆయన స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ తీయకూడదా? అసలాయన స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ తీయడానికి పనికి రాడా? ఇప్పుడు మనమే ఆలోచించాలి. ప్రతిదీ ఎల్‌సీయూ కనెక్ట్ చేసుకపోతే ఇంకేముంది ఇంకా? వేరే ఫిలిమ్స్‌కా? తీయాలి ఆయన కూడా వేరేవి కూడా తీసుండే. ఇంకా మనం చెప్పాలంటే ఆయన తీసిన ఫిల్మ్స్‌లో బెటర్ స్టోరీ ఏదైనా ఉంది అంటే ఇది 'కూలీయే.' నాకు బాగా అనిపిస్తది స్టోరీ మాత్రం. కొద్దో గొప్ప కొత్తగా అనిపిస్తది. డిఫరెంట్‌గా ట్రై చేశాడు అనిపిస్తది చెప్పాలంటే. సో ఇంకా మనం క్రితం ఫిలిమ్స్ కంపేర్ చేసుకుంటే అది ఎల్‌సీయూ అది పక్కన పెట్టేయండి. ఇంకా ఈ విషయానికొచ్చేద్దాం. ఇంకా 'కూలీ' విషయానికొచ్చేద్దాం. ప్యూర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఈ మంత్‌లో రిలీజ్ అయింది. ఇంక ఈ ఇయర్‌లో ఇంకా ఇప్పుడు 'కూలీ' వస్తదని చెప్పొచ్చు. సో మనకి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సినటువంటి ఫిలిం ఇది. అఫ్‌కోర్స్ ఇక్కడ మల్టీ స్టార్ ఫిలిం ఇది. ఇంకా ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో. 'నాగార్జున' గారున్నారు, 'ఉపేంద్ర' గారు ఇంకా ఉన్నారు, 'ఆమీర్ ఖాన్' గారు ఇంకా ఉన్నారు. సో వీళ్ళందరినీ మనకి ఇప్పుడు నాకు దీంట్లో నచ్చిందేంటంటే ఎవరిని తగ్గీయలేదు. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు ఇంత హీరోస్‌ని పెట్టుకొని ఒక క్యారెక్టర్‌ని డౌన్ చేసి ఇంకొకరిని అప్ చేసి చేయడం అట్లా కాదు. ఇప్పుడు మనం వేరే సినిమాలు చూసాం. ఒక హీరోనే మాత్రం టార్గెట్ చేసి ఆయనని చెప్పేసి ఇంకొక వేరే హీరోని సైడ్ క్యారెక్టర్‌గా తోసేయడం. అది 'కూల్‌లో' జరగలేదు. అందరికి హైప్ ఇచ్చాడు. అందరికి కరెక్ట్ ఎంట్రీస్ ఇచ్చారు. అందరికి కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చాడు. సెట్ అయింది. అందరికి కరెక్ట్ సెట్ అయింది. 'నాగార్జున' గారికి ఆ క్యారెక్టర్ సెట్ అయింది. అఫ్‌కోర్స్ ఇంక విలన్ అన్నాక చావాలి. ఇంక ఫిల్మ్‌లో ఇంక చేస్తారు. ఇంక మనం ఏం చేయలేం అది. మీరు డిసప్పాయింట్ అయితే మనం ఏం చేయలేం. ఇంక విలన్ అయితే ఇంక అలాగే ఉంటదనమాట. సో ఇంక అది పరిస్థితి. కానీ క్యారెక్టర్స్ అందరికి సెట్ అయింది. 'శోభన్' గారికి సెట్ అయింది. ఆయన ఎక్కువ సేపు ఉంటారు. అది వదిలేసేయండి. ఇంక సెట్ అయిందంతే ఆ క్యారెక్టర్‌కి. సో ఇంకా వీళ్ళెవరది 'ఉపేంద్ర' గారికి సెట్ అయింది. 100% సెట్ అయింది. సో ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన ఎంట్రీ ఇంకా జోష్‌గా ఉంటది. ఇంకా సూపర్‌గా ఉంటది చెప్పాలంటే. అదన్నమాట. ఇంకా మనకి 'ఆమీర్ ఖాన్' గారైతే ఇంకా లాస్ట్‌లో వస్తారు. అది వదిలేసేయండి. మనకు ఆల్రెడీ తెలిసింది ఆయన చెప్పేసి ఆల్రెడీ నేను లాస్ట్‌లో వస్తా అనేసి. ఇంకా ఆయన వచ్చినప్పుడు కూడా మనకనిపిస్తది. బాగా అనిపిస్తది. కరెక్ట్ సెట్ అయింది. అన్నీ కరెక్ట్‌గా పగడబందీగా ప్లానింగ్ అయింది. అన్నీ సెట్ అయితది. సో అది అట్లా గడిచిపోయిందని చెప్పొచ్చు. సో ఇంకా 'రజనీకాంత్' గారు ఇంకా ఆయన ఈ ఏజ్‌లో కూడా ఆ డాన్స్ ఏంటి? హ్మ్. ఏంటి ఆ డాన్స్ ఏంటి? అదేంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఆ స్టైల్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఆ స్టైల్ ఏంటి? ఇది ఇది మనం చెప్పాల్సినటువంటి సినిమా. ఇది ప్యూర్ 'రజనీకాంత్' గారి ఫ్యాన్స్‌కైతే మాత్రం ఇది ఐ ఫీస్టు. సో ఓకే. మీ ఆ 100,00,00,000 వదిలేసేయండి. ఆ 100,00,00,000 కొట్టకపోయినా ఏం పర్లేదు. ఇదైతే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయితది. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అని చెప్పొచ్చు. సో మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి ఏ లవ్ ట్రాక్ లేకుండా ఆడియన్స్‌ని కూర్చోబెట్టాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించాలి. అది కష్టం. అన్ని ఫిల్మ్స్‌లో జరగదిది. కష్టం. ఇప్పుడు మనం 'జైలర్‌లో' కూడా చూసాం గదా! ఇప్పుడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంక అదే ఉంటది. సేమ్ ఇప్పుడు మనకి ఇది దాంట్లో కంపేర్ చేయకూడదు. ఆ స్టోరీ వేరే, ఈ స్టోరీ వేరే. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్‌గా కూర్చోబెట్టాలంటే కష్టం. ప్రతి ఏ డైరెక్టర్‌కి కష్టమే గానీ దీంట్లో జరిగింది. మనకట్లా జరిగింది. అఫ్‌కోర్స్ మనకి స్టోరీ ఎళ్తున్నప్పుడు కొద్దిగా అవునా! సరే సైడ్‌కి తగ్గుతుందిలే ఇంకా. నెక్స్ట్ వచ్చేస్తదది. తగ్గితే మళ్ళా అట్లా హైపొస్తది. ఇప్పుడు తగ్గితేనే మళ్ళా పైకొస్తది ఫిల్మ్ ఇప్పుడు. నీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పైనే ఉండాలంటే కాదు. ఇప్పుడు నువ్వు తగ్గితేనే నీకా హై మూమెంట్ వస్తే నువ్వు లేసి నిల్చుంటావు. అది. అది జరిగిందిక్కడ. ఈ ఫిల్మ్‌లో జరిగింది కాబట్టి, నచ్చింది కాబట్టి చెప్తున్నా అంతే. ఇంకా అది. సో ఇంకా మనకి సాంగ్స్ అంటారా? ఇంకా అదే నచ్చిందే మనకు అన్ని సాంగ్స్ హిట్ అయ్యారని చెప్తారా మీరు? అన్నీ నచ్చింది. ఇంక 'నాగార్జున' గారికి సెపరేట్ సాంగ్ ఇచ్చారు. అది కూడా బావుంది. సో ఇంక 'నాగార్జున' గారి గురించి చెప్పాలి. అఫ్‌కోర్స్ ఆయన రోలు చాలా
పవర్ఫుల్ అనేవి అయితే మనం చెప్పలేం కానీ ఆయనకు తగ్గిన రోలే పడ్డది. ఆయన మాత్రం ఈ క్యారెక్టర్ అయితే సూపర్ గ్రాండ్గా ఉన్నారు. ఆయన యంగ్గా ఉన్నారు, యంగ్ సూపర్గా కనిపిస్తారు చెప్పచ్చు. సో అది నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ మాత్రం బాగుంది. సో అది అని చెప్పొచ్చు. ఇంకా చెప్తారు ఇంకా ఆ రోల్ పవర్ఫుల్గా లేదు అనుకుంటారేమో కొంతమంది చూసిన తర్వాత, కానీ అది ఎందుకు అట్లా అవుతుంది అంటే ఇంకా అఫ్కోర్స్ ఇంక విలన్ అయిన తర్వాత చంపేస్తారు, ఇంకా దీంట్లో చంపేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా అట్లా ఎందుకంటే ఆయన నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ, మనకి స్టార్డమ్ ఉన్న హీరో కాబట్టి ఇంకా అట్లా అనిపిస్తుంది. కానీ ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంది రజనీకాంత్ గారిది అండ్ నాగార్జున గారిది, ఒక ఫేస్ ఆఫ్ సీన్ ఉంది. ఇంక దాంట్లోనే ఆయన చనిపోవడం అయితే జరుగుతుంది. ఇంకా అది సో మనకి నాగార్జున గారి క్యారెక్టర్ అయితే ఫిల్ అయిందా, ఆయన గ్యారంటీగా చూపించారా, ఆయన తగ్గించలేదా, అది కావాలి మనకి, అది జరిగింది. సో ఓకే, ఆయన అది పక్కన పెట్టండి. ఇంకో నెక్స్ట్ ఉపేంద్ర గారు, ఆయనది బాగుందా, ఇంట్రడక్షన్ బాగుందా, బాగుంది. ఆయన తగ్గిన క్యారెక్టర్ పడ్డదా, పడ్డది. కరెక్ట్ టైంకి వచ్చారా, వచ్చారు. అన్నీ జరిగింది. సాంగ్ వచ్చిందా, వచ్చింది. అన్నీ వచ్చింది. అది ఎంగేజింగ్ అయ్యామా, అయ్యాము. ఇంకేం కావాలి? తగ్గిందా, తగ్గలే. ఏడు తగ్గింది. నువ్వు ఎంగేజింగ్ అప్పుడే అయిపోయావంటే ఇంకేడు తగ్గుతావు, తగ్గవు. నెక్స్ట్ ఆమీర్ ఖాన్ గారు వచ్చారు, తగ్గిందా ఫేసు, తగ్గాలి. ఆయన తగ్గిన క్యారెక్టర్ పడ్డదా, పడ్డది. ఆయన వచ్చిన ప్రూఫ్ వచ్చిందా, వచ్చింది. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందా, బాగుంది. అన్నీ బాగుంది. సో అది నేను చెప్తుంది ఏంటంటే ఏ హీరోని తగ్గిగా చూపించలేదు, పై ఎత్తుకే చూపించారు. సో అది ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ కూడా బాగానే ఉంది. గ్యాంగ్స్టర్ స్టోరీకి ఇటువంటిది ఇట్లా ఉంటుంది. సో ఇట్లే ఉంటుంది మనకి. లవ్ ట్రాక్లు పెట్టడం అది పెట్టడం కాదు, గ్యాంగ్స్టర్ ఫిలిమ్స్ మనకి ఇట్లే ఉంటాయి. స్మగ్లింగ్ అన్నీ ఇదే 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 మనం చెప్పుకోవాల్సిందంతే. ఇంకా దీని విషయం వేరే ఏం చెప్పుకోలేము. ఇట్లనే ఉంటాయి, ఇట్లనే ఉండాలి కూడా మనకి. యాక్షన్ సీక్వెన్స్ అంటారా, ఇంకా అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో. ఇంక ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఫిలిం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది, ప్రతిదీ బాగుంది. ఇంకా స్టార్టింగ్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది మన రజనీకాంత్ గారు, అదైతే నాకు ఇంకా బాగా నచ్చింది. విత్ కామెడీ అది కూడి ఉంటుంది అనమాట. అది మీరు కంపల్సరీగా చూడాలి. సో ఇంకా అది. సో ఇంకా ఇంకేదైనా మిస్సింగ్గా అంటే కొద్దో గొప్ప మనకి అక్కడక్కడ స్లోగా పోతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంకా ఇంకా థ్రిల్లింగ్ మూమెంట్, ఆ చేజ్లు అవి ఉంటాయి కాబట్టి ఇంకా ఆ పోర్షన్లో స్లోగా వెళ్తుంది. సో ఇంకా ఇంకా అది వదిలేస్తే ఇంక మనకి వేరే ఎక్కడ డిసప్పాయింట్ చేసిందని అయితే చెప్పలేము. సో ఇంకా ఫ్లాష్ బ్యాక్లో ఆ యంగ్ రజనీకాంత్ గారిని అయితే మనకు చూపిస్తారు. ఎంత బాగా చూపించారంటే మాత్రం అప్పటి కాలంది సూపర్. అది సూపర్ సూపర్ సూపర్, అన్నీ సూపర్. ఫ్లాష్ బ్యాక్ అన్నీ సూపర్, ఆయన ప్రజెంట్ సూపర్, ఫ్లాష్ బ్యాక్ సూపర్, అన్నీ సూపర్ అని చెప్పొచ్చు. సో ఇది జరిగిందన్నమాట. సో ఇంకా దీనికి రేటింగ్ యూ కెన్ గివ్ అప్ టు 4.3 అవుట్ ఆఫ్ 5. సో ఇది గైస్ కూలీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం, రజనీకాంత్ గారి ఫిలిం, చూడాల్సినటువంటి ఫిలిం, ఎంజాయ్ చేయాల్సినటువంటి ఫిలిం ఇది. మనం రజనీజం కావాలి. సో ఇంకా అనిరుద్ధ్ గారి గురించి చెప్పడం అయితే మర్చిపోయాను. ఆయననే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటది, ఆ సాంగ్స్ ఏంటది, పర్ఫెక్ట్ మ్యాచింగ్, అన్నిటికీ మ్యాచింగ్. అది ఆ సీన్స్కి అట్లనే ఉండాలి, అది కనెక్ట్ అయిందనమాట. అది మనకి ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. సో అది మనం ఇంకా కూలీ గురించి చెప్తే అదన్నమాట. ఎక్కడ డిసప్పాయింట్ కాకూడదు, ఎల్సీయూ అనుకుని పోకండి. డిసప్పాయింట్మెంట్ మీ నెత్తున ఉంటుంది. ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి, మ్యాచ్ అవుతుంది. ఇట్స్ ఎ ఫ్యూ రజనీజం మూవీ అండ్ అట్లా చెప్పలేము, అందరూ ఉన్నారు కాబట్టి అందరి మూవీనే ఇది. సో మనకైతే నచ్చేటువంటి ఫిలిం ఇది, నచ్చుతుంది కూడా. సో హ్యావ్ ఎ లుక్ అవుట్ కూలీ అని చెప్పుకుంటూ, సో ఇది గాయస్. ఇంకా నెక్స్ట్ వార్ 2 ఫిలిం ఉంది, ఇంకా దాన్ని రివ్యూ కూడా ఇస్తాను. సో ఇంకా అది. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, నా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. సో మీట్ నెక్స్ట్ టైం గాయస్, బాయ్.